నిన్న మా వారి బర్త్డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. సో అలాగే నేను ఇంకా మా వారి బర్త్డే అని చెప్పి 1 డే లీవ్ తీసుకొని మేమైతే సరదాగా అలా ట్రావెల్ చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా రావడం ఇంక వచ్చిన వెంటనే నేనైతే నా డ్రెస్లోకి వచ్చేసాను. అదేనండి, మేకప్ అంతా తీసేసి నైటీలోకి వచ్చేసాను అనమాట. ఫ్రీగా ఉంటుంది, సమ్మర్ కదా. సో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి. సో ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ రెంట్ హౌసేనండి, ఓన్ హౌస్ ఏం కాదు. ఇదైతే కిచెన్ అనమాట, చిన్ని ఫ్రిడ్జ్. రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సో ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. పాతిల్లు అయితే చాలా చిన్నగా ఉండేది అనమాట. సో ఇది మాకు కొంచెం కన్వీనియంట్గా ఉంది. సో మా సిస్టర్ ఇంకా మా వాడు చూశారు కదా, ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చిన కానీ ఒకటే అట్లు మా అమ్మమ్మ. సో మా అమ్మమ్మకి రీసెంట్గా హెల్త్ బాగాలేదు. సో అప్పుడు చూడడానికి రాలేకపోయాము. సో ఇంకా ఒకేసారి ఇంక ఒకసారి అన్ని పనులు అవుతాయని చెప్పి ఇంక ఈరోజు అన్నీ చేసేసామన్నమాట. సో సమ్మర్ కదండి, ఇంకా పిల్లలతో ఎక్కడికి వెళ్ళకపోతున్నాను. మా చిన్నబాబుకి ఓన్లీ 5 మంత్సే కదా, ఇంకా అటు ఇటు తిరిగితే అసలు బాగోదని చెప్పి ఇంకా వచ్చిన కాడి నుంచి మా వాడు ఒక్కటే అల్లరి. సో ఆ ఫోటో అయితే మా డాడీది అనమాట. సో మా డాడీ మా 5 years ఉన్నప్పుడే చనిపోయారనమాట. సో చాలా వెతికితే మాకు ఆ ఫోటో దొరికింది. సో వీడియో మా బుడ్డో వాడు కూడా అమ్మమ్మ ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా డ్రెస్ అంతా అసలు ఇంకెవ్వరికి వాళ్ళు ఫ్రీ అయిపోయారు. సో మా వారైతే మూవీ చూస్తున్నారు అనమాట. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో పైన చూశారు కదా, అవన్నీ మావే. అలా మూటలు కట్టేసాము. స్టీల్ సామానం కంపెనీలా ఉండేదన్నమాట ఒకప్పుడు. సో ఇదైతే వెళ్ళిపోయే ముందు లాగు. ఎప్పుడు అమ్మ మా ఇంటికి వచ్చినా లేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా నాకు మూటలు కడుతుంది, వద్దని చెప్పి. సో నేను మా ఇంటికి వెళ్ళిన అమ్మ మా ఇంటికి వచ్చిన ఈ మూటలు అయితే కంపల్సరీ ఉంటాయి. వద్దని చెప్పిన అమ్మ అసలు ఇష్టం లేదు. అన్నీ చెప్తున్నా కానీ అమ్మని చూపించట్లేదు అంటారా. సో డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అమ్మని చూపిస్తాను. అమ్మకి అసలు ఇష్టం ఉండదు, ఎంత పెట్టినా ఏం పెట్టినా ఎవరికి చెప్పకూడదు అంటది. సో నేను ఇంకా అవన్నీ పెద్ద పట్టించుకోను అనమాట. అమ్మాయి కదా ఎక్కడ ఉన్నా. సో ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇవే కాదు, ఇంకా వెనకాల మా అమ్మమ్మ అయితే వెనకాల అమ్మమ్మ కూడా పార్సల్ చేసింది ఆల్రెడీ. ఇంకా మా చిన్నోడు వాళ్ళ జేజంతో బాగా ఆటలు ఆడతారు, చాలా ఇష్టం అనమాట. సో ఇంటి దగ్గర అయితే నేనుని ఇంకా మా వారు పిల్లలే కదా ఉంటాము. ఇలా వస్తే ఫుల్ ఎంజాయ్. ఇంకా మా చెల్లి ఏంటో కిచెన్లో ప్యాకింగ్లు చేసేస్తుంది నా కోసం. అట్లుంటుంది. మీరైతే లైక్ చేయండి ప్లీజ్.